వీళ్ళందరికీ మనం ఒక క్లారిటీ ఇవ్వాలి అంటే డిఫరెంట్ డౌట్స్ అన్నమాట ఒక్కొక్కరికి. సో ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో అయితే కాస్త లెంతీ ప్రాసెస్ ఉంది, అయినా సరే మీరు ఓపికగా చూసినట్టయితే మీకు ఇది ఒక మంచి క్లారిటీని అయితే FTTH లో మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. హాయ్ అండి, వెల్కమ్ టు జీపీ టెక్ లైఫ్. ఈరోజు వీడియో ఏంటంటే మన ఆపరేటర్స్ అలాగే మా సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ FTTH డిజైన్లో చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఈరోజు నేను వాళ్ళకి FTTH డిజైన్లో కన్ఫ్యూజన్ పోయే విధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే ట్రిక్స్ నేను ఈరోజు ఫుల్ క్లారిటీతో చెప్పబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరి లేట్ ఎందుకు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనండి, మనం FTTH లైన్ డిజైన్ చేయాలంటే మనకి ముఖ్యంగా ఇవన్నీ కూడా మనం ముందు చూసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ FTTH లైన్ని మనం ప్లానింగ్ డిజైన్ చేయాలండి. FTTH లైన్ ప్లాన్ అనేది పేపర్ వర్క్ చేయాలి, డిజైనింగ్ పేపర్ వర్క్ చేయాలి. నెక్స్ట్ ఫైబర్ కేబుల్, ఒక మంచి క్వాలిటీ ఫైబర్ కేబుల్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైబర్ కప్లర్స్ ఆర్ స్ప్లిటర్స్, మనం వాడే కప్లర్స్ కానీ స్ప్లిటర్స్ కానీ వాటికి కావాల్సిన విధంగా ఉన్న కప్లర్స్ ని స్ప్లిటర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఒక మంచి కంపెనీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే WDM EDFA, మనం WDM తో డిజైన్ చేస్తామా EDF తో డిజైన్ చేస్తామా అనేది కూడా మనం చూసుకోవాలి. వీటన్నిటి గురించి కూడా మనం ముందుకెళ్ళిన కొద్ది వివరంగా మనం తెలుసుకుందాం. అలాగే టెర్మినేషన్ బాక్సెస్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్యాచ్ కేబుల్స్ ఎలాంటివి వాడాలి, అదే మనం ప్యాచ్ కార్డ్స్ అంటాం కదా, అవి ప్యాచ్ కార్డ్స్ ఎలాంటివి వాడాలి, FTTH కనెక్టర్స్ ఎలాంటివి వాడాలి, FTTH కనెక్టర్ లో ఎలాంటివి వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆప్టికల్ ఫైబర్ ఇన్పుట్, మనకు వచ్చే ఇన్పుట్ ఎలా ఉండాలి. ఓకే, నెక్స్ట్ AGC ట్రాన్స్మిటర్ ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదు, ఒకవేళ అవసరం అయితే ఎలా. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ స్ప్లైసింగ్ మిషన్ గురించి మనం తెలుసుకోవడం అయితే జరుగుతుంది. మనం వీటిపై ముందు ఒక క్లారిటీ అనేది మనం తెచ్చుకుంటే మనం FTTH డిజైన్ అనేది ఎంత ఈజీగా మారబోతుందో మనకి ముందుగా FTTH డిజైన్ గురించి మనం తెలుసుకుందాం. FTTH డిజైన్ ప్రాపర్గా మీరు పేపర్ మీద మీ నెట్వర్క్ తాలూకా డిజైన్ని మీరు పేపర్ మీద ప్రాపర్గా డిజైన్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే FTTH డిజైనింగ్ అనేది మీరు పేపర్ మీద కరెక్ట్గా డిజైన్ చేసుకుంటే మీకు లైన్లో ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఎందుకు అంటే మనం కరెక్ట్గా ఒక లైన్ అనేది పేపర్ మీద కరెక్ట్గా డిజైన్ చేసుకోకుండా మనకి ఎలా నచ్చితే అలా కప్లర్లు వేసుకుంటూ వెళ్ళిపోతే అది ఎలా ఉంటుందంటే ఒకవైపు పవర్స్ ఎక్కువగా ఉంటాయి, ఒకవైపు పవర్స్ అనేవి తగ్గిపోతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే పవర్స్ ఏ ఏరియాలో అయితే తక్కువగా ఉన్నాయో ఆ ఏరియాలో ఒక కనెక్షన్ ఎవరైనా అడిగినట్లయితే మనం కనెక్షన్ని వేయలేము. వేయాలంటే మళ్ళా ఏదో ఎక్కడైతే ఖాళీగా ఉందో చూసుకొని అక్కడి నుంచి మొత్తం త్రో చేసుకుంటూ వచ్చి మనం కనెక్షన్ అయితే కస్టమర్కి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే FTTH లైన్ని మీరు డిజైన్ చేయటానికి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీ ఏరియాని ఎలా డివైడ్ చేసుకోవాలి అన్నదాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనం కరెక్ట్ అయిన ప్లాన్ చేసుకున్నట్టయితేనే మన FTTH లైన్ అనేది డిజైన్ కూడా కరెక్ట్గా ఉండటానికి అవకాశం ఉంటుంది. సపోజ్ మీ తాలూకా ఏరియాలో ఇది మెయిన్ రోడ్ ఎలా ఉందనుకుంటే, ఇది మీరు మెయిన్ రోడ్ భావిస్తే ఈ మెయిన్ రోడ్కి స్ట్రీట్ లైన్స్ అనేవి ఎలా ఉంటాయి. మీ తాలూకా లైన్కి మీరైతేనే కరెక్ట్గా లైన్ డిజైన్ చేసుకోగలరు. ఎవరో వచ్చి ఏదో డిజైన్ చేస్తారు, డిజైనర్స్ వాళ్ళు వీళ్ళు అంటే వాళ్ళు కరెక్ట్గా మీ లైన్ని డిజైన్ బహుశా చేయలేకపోవచ్చు. ఎందుకంటే మీ ఏరియా పైన మీకున్నటువంటి అవగాహన ఎవరో వచ్చిన వాళ్ళకి అవగాహన ఉండదు.
వాళ్ళు ఏం చేస్తారంటే సరే అక్కడ ఒక కప్లర్, ఇక్కడ ఒక కప్లర్, ఇక్కడ అది అది అని ఏదో చెప్పి మీకు లైన్ అనేది డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. ఒకవేళ ఎంత సీనియర్ వచ్చి లైన్ డిజైన్ చేసినా సరే మీకు కరెక్ట్గా అది ఫిట్ అవ్వకపోవచ్చు. సో మనం లైన్ డిజైన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోర్టు మీ ఊర్లోనే WDM పెట్టుకొని డిజైన్ చేయాలి అనుకుంటే మీరు 19 dBm సపోజ్ 90 dBm WDM మీరు కొనుక్కున్నారు అనుకుంటే 19 dBmకి మనం 16 8 కప్లర్స్ని మనం వాడవచ్చు. అంటే 128కి మనం డిజైన్ చేయొచ్చు. అంటే మీ లైన్లో 16 8 కప్లర్స్ ఎండ్ పాయింట్లో పడతాయి. ఈ 8 కప్లర్స్ నుంచే మీరు కస్టమర్స్కి కనెక్షన్స్ అనేవి ఇవ్వాలి. అలా ఇచ్చుకోవడానికి మనం 128 లైన్కి ఒక పోర్ట్ 128కి మనం డిజైన్ చేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. లోకల్ అయితే మనకి -5 వస్తుంది. మనకి FTTH కనెక్టర్లో -15 వరకు సపోర్ట్ చేస్తాయి కాబట్టి 10 dB వేరియేషన్ ఉంటుంది కాబట్టి మీ లైన్లో ఎటువంటి ప్రాబ్లం అయితే మ్యాక్సిమం రాదు. ఓకే, ఇలా ఉన్నప్పుడు మీ లైన్లో 8 కప్లర్స్ ఎక్కడెక్కడ వేయాలి అనే విషయాన్ని మీకు మాత్రమే ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ కనెక్షన్స్ లేవు, ఏ ఏరియాలో కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియా కనెక్షన్ లేవు అన్న విషయాన్ని మీకైతేనే కరెక్ట్ క్లారిటీ ఉంటుంది. సపోజ్ ఇక్కడ 8 కప్లర్ వేసేటప్పుడు మీరు ఖచ్చితంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ రానున్న కాలంలో 1-2 కనెక్షన్స్ పెరిగే ఛాన్స్ ఉన్నదన్న దాన్ని మీరు మైండ్లో పెట్టుకొని 8 కప్లర్స్ని అయితే వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రీట్ లైన్లో ఇటువైపు ఇల్లులు ఉంటాయి, ఇలాగా మీకు ఇటువైపు ఇల్లులు ఉంటాయి, అలాగే ఇటువైపు కూడా ఇల్లులు ఉంటాయి. ఇలా ఇల్లులు ఉంటాయి కదా మనకి. ఇలా మనకి హౌసెస్ ఉంటాయి. ఇది వే, స్ట్రీట్ లైన్ వే. ఇలా హౌసెస్ ఉంటాయి. ఇలా హౌసెస్ ఉండేటప్పుడు మీకు ఏ ఏరియాలో కనెక్షన్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో కనెక్షన్స్ లేవు, ఏ ఏరియాలో కనెక్షన్స్ రావడానికి అవకాశం ఉన్నది అన్న ఒక అవగాహన అనేది మీ లైన్లో మీకు మాత్రమే తెలుసు. నేను మీ లైన్లో కొత్తగా వచ్చినా నేను చెప్పలేను ఇక్కడ 8 కప్లర్ వేసేయండి అనేసి నేను చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ఏదో బండగానో లేకపోతే ఇక్కడ హౌసెస్ ఎక్కువగా ఉన్నాయనే ఉద్దేశం మీద నేను ఇక్కడ చెప్పొచ్చు. చెప్పి నేను 8 కప్లర్ వేసేయండి అనేసి నేను చెప్పొచ్చు. చెప్పి ఆ విధంగా లైన్ అయితే డిజైన్ చేయొచ్చు. సో ఆ విధంగా లైన్ ఎవరి చేత డిజైన్ చేయించుకునే బదులుగా మీరే మీ ఏరియాలో ఎక్కడెక్కడ 8 కప్లర్స్ పడతాయనే విషయాన్ని మీకు ఒక క్లారిటీగా మీరు ఆలోచించి వీధి వీధికి తిరిగి మీ లైన్స్, మీ కనెక్షన్స్ ఎక్కడైతే ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి కప్లర్స్ మీకు మీరుగానే డిజైన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ ఏరియాకి మీరు వచ్చినప్పుడు ఈ ఏరియాలో మినిమం ఒక 5 కనెక్షన్స్ మీకు ఉన్నాయంటే ఇక్కడ మీరు 8 కప్లర్ని వేసుకోవాలి. ఒక 5 కనెక్షన్స్ ఇక్కడ ఉన్నాయంటే మీరు ఇక్కడ ఒక 8 కప్లర్ వేసుకోవాలి. అదే విధంగా ఎందుకంటే 1-2 కనెక్షన్స్ ఫ్యూచర్లో పెరుగుతాయి అనే ఆలోచన మీద మీరు లైన్ అనేది డిజైన్ చేయాలి. ఇక్కడ 5 కనెక్షన్స్ ఉన్నాయి కదా అనేసి మీరు ఇక్కడ 5 కనెక్షన్స్ ఉన్నాయని చెప్పి 8 కప్లర్ వేసి మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకో 3 కనెక్షన్స్ పక్కకి పట్టుకెళ్ళే కన్నా ఇక్కడ 5 కనెక్షన్స్కి ఒక 8 కప్లర్ వేసేయండి. అలాగే ఇక్కడ ఒక 5 ఎన్నో ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి అనుకుందాం, ఇక్కడ 4 కనెక్షన్స్ ఒక 8 కప్లర్ని వేసేయండి. ఆ విధంగా వేసి పవర్ని ఎప్పుడు కూడా మనం రిజర్వ్లో ఉంచుకోవాలి. పవర్ని రిజర్వ్లో ఉంచుకోవటం వల్ల మీరు కనెక్షన్స్ అనేవి ఒకవేళ ఎక్కడ కనెక్షన్ వచ్చినా మీరు వేయటానికి మీకు సులభంగా ఉంటుంది. ఈ విధంగా లైన్ మీరు ఆలోచించుకొని మీ లైన్లో మీరే 8 కప్లర్లు ఎక్కడెక్కడ పడతాయి అనే దాన్ని మీరు ఒక పేపర్ వర్క్ ముందుగా చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ హౌసెసే కదా, హౌసెస్లో మీరు ఎలా రాసుకుంటారంటే నాకు ఇక్కడ ఒక 8 కప్లర్ పడుతుంది. సో ఇక్కడ నాకు 4 కనెక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 8 కప్లర్ పడుతుంది. ఇక్కడ ఒక 5 కనెక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక 8 కప్లరు, ఇక్కడ ఒక 8 కప్లరు, ఇక్కడ ఒక 8 కప్లరు, ఇక్కడ 8 కప్లరు. ఇలా మీరు మీ ఏరియా వైజ్గా డివైడ్ చేసుకొని
ఎక్కడైతే వేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ తాలూకా పేరు రాసుకోవాలి. అంటే ఈ పలానా హౌస్ మీద వేస్తున్నాము, లేదంటే పలానా వాళ్ళ ఇంటి దగ్గర పోల్ దగ్గర 8 కప్లర్ వేస్తున్నాము అన్న దాన్ని మీరు ఒక లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఒక మ్యాప్, నేను ఏ విధంగా అయితే మ్యాప్ గీసానో అదే విధంగా మీరు కూడా ఒక పేపర్ మీద మ్యాప్ అనేది గీసుకొని మీరు ఎక్కడెక్కడైతే 8 కప్లర్లు వేయాలనే దాన్ని మీరు ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసిన తర్వాత ఎలా ప్లాన్ చేయాలి అంటే మీరు 16 8 కప్లర్స్కి ఒక ఏరియా, అంటే 16 1:8 కప్లర్స్కి ఒక ఏరియా, ఒక ఏరియా కేటాయించుకొని ఆ ఏరియాలోకి ఒక పాండ్ తీసుకొని వెళ్ళిపోయి ఈ పాండ్ నుంచి మనం డిజైన్ చేసుకొని 16 8 కప్లర్స్ మనం వేసుకునే విధంగా ఒక ఏరియాలోకి 16 8 కప్లర్స్ వెళ్ళే విధంగా ఆ పాండ్ మీరు తీసుకెళ్ళిపోవాలి. ఆ పాండ్ ఆ ఏరియాకి మీరు తీసుకెళ్ళిపోయి అక్కడ మీరు 16 8 కప్లర్స్కి ఆల్రెడీ మీరు మ్యాప్లో రాసుకుని ఉన్నారు కాబట్టి ఈ పాండ్ తీసుకుని వెళ్ళిపోయి ఆ 16 8 కప్లర్స్కి మీరు డిజైనింగ్ అనేది కంప్లీట్ చేయాలి. డిజైనింగ్ అది ఎలా కంప్లీట్ చేయాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, ఈ 16 8 కప్లర్లకి మనం ఎలా డిజైన్ చేయాలి అనేది మీకు ఒకసారి నేను క్లారిటీగా చెప్తాను. మీరు ఇక్కడ WDM పెట్టారు, పెట్టాం, ఒక పోర్ట్ ఇక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు. ఒక పోర్ట్ ఇక్కడ తీసుకెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఫస్ట్ 1:4 కప్లర్ని ఫస్ట్ కప్లర్ 1:4 వేయండి. 1:4 ఫస్ట్ కప్లర్ వేయండి. ఈ 1:4 నుంచి 4 వస్తాయి కదా, ఇలాగా ఈ విధంగా 4 ఉంటాయి కదా 1:4లో. ఈ 1:4 నుంచి మళ్ళీ కూడా 1:4 వేయండి. ఇలా ఇక్కడ కూడా 1:4 వేయండి. ఇవన్నీ కూడా 1:4 వస్తాయి. ఇలాగా 1:4 వేస్తారు. ఈ 1:4 వేసిన తర్వాత ఇక్కడి నుంచి మళ్ళా మీకు డివైడ్ అవుతుంది కదా 1 2 3 4. ఇక్కడ కూడా అన్ని అలాగే మీకు డివైడ్ అవుతుంది 1 2 3 4. ఇక్కడ కూడా డివైడ్ అవుతుంది మీకు 1 2 3 4. ఇక్కడ కూడా 1 2 3 4 ఇలా డివైడ్ అవుతుంది. ఇక్కడ మీరు ఈ చివరిలో 8 కప్లర్స్ వేస్తారు 1:8. ఈ చివరిలో 8 కప్లర్లు వేస్తారు 1:8 ఈ చివరిలో మీరు వేస్తారు. మొత్తం ఈ విధంగా మీరు డిజైన్ చేసుకుంటూ వెళ్తే మీకు టోటల్గా 128 కనెక్షన్స్కి డిజైన్ అవుతుంది. 128 కనెక్షన్కి డిజైన్ అవుతుంది. ప్రతి పాయింట్కి -5 సిగ్నల్ అనేది వెళ్తుంది. -5 ఆర్ -6 లోకల్ లైన్ అయితే, మీ విలేజ్లో లైన్ అయితే -5 సిగ్నల్ అనేది ప్రతి మీ ఇంటికి వెళ్తుంది. అర్థమైంది కదండి. 1:4 ఫస్ట్ వేయాలి, దాని తర్వాత మళ్ళీ 1:4 వేయాలి. ఈ 1:4 నుంచి 8 కప్లర్స్ వేయాలి. అర్థమైంది కదా. ఒకసారి మళ్ళీ మీకు క్లియర్గా చూపిస్తానండి. ఫస్ట్ మీకు ఇక్కడ నుంచి ఒక వచ్చింది, దీనికి 1:4 వేయాలి. ఇక్కడ నుంచి మళ్ళీ దీనికి 1:4 వేయాలి. దీనికి కూడా 1:4 వేయాలి. ఇక్కడ 1:4 వేయాలి. ఇక్కడ కూడా 1:4 వేయాలి. ఫస్ట్ కప్లర్ 1:4, సెకండ్ కప్లర్ 1:4. ఇక్కడ నుంచి ఈ కప్లర్స్ నుంచి మీరు 1:4 అంటే ఎలాగ 4 వెళ్తాయి కదా, ఈ విధంగా 4 వెళ్తాయి కదండి. ఇక్కడ మీరు 1:8 వేయాలి. 1:8 ఇది ఫస్ట్ కప్లర్ 1:4, తర్వాత కప్లర్ 1:4, తర్వాత కప్లర్ 1:8. ఈ 1:8లో మీరు ఎక్కడెక్కడ వేయాలనేది మీ లైన్లో మీకు మాత్రమే తెలుసు. మీరు మాత్రమే దీన్ని కరెక్ట్గా డిజైన్ చేయగలుగుతారు. ఈ 1:8లో ఎక్కడెక్కడ వేయాలనేది మీరు డిజైన్ చేసుకొని పేపర్ మీద మ్యాపింగ్ చేసుకొని మీరు ఈ పద్ధతిలో మీరు డిజైన్ చేసుకుంటే ఒక ఏరియాకి ఒక పోర్ట్, ఇది ఇలాగే ఏరియాకి ఒక పోర్ట్, అలాగే ఇంకొక పోర్ట్ పట్టుకెళ్ళి ఇంకో ఏరియాకి, ఇంకో పోర్ట్ పట్టుకొని వెళ్ళి ఇంకో ఏరియాకి, అలాగా ఒక్కొక్క పోర్టు ఒక్కో ఏరియాకి మీరు పట్టుకెళ్ళి 168 కనెక్షన్స్కి మీరు డిజైన్ చేసుకోవచ్చు. లేదండి నేను 168కి వేయను 64కి నేను డిజైన్ చేసుకుంటాను అనుకుంటే మీరు ఇక్కడ
ఇక్కడ సారీ ఇక్కడ 1:2 వేసుకోవచ్చు, లేదంటే ఎక్కడైనా సరే 1:2 వేసుకోవచ్చు. 1:2 ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ 1:2 వేసారనుకోండి ఇవన్నీ పోతాయి. 1:2 వేస్తే రెండే ఉంటాయి అప్పుడు మీకు, ఇదొకటి ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి అప్పుడు మీరు 1:4 వేస్తారు, ఇక్కడ కూడా 1:4 వేస్తారు. అంటే అప్పుడు ఏంటవుతుంది 64కి డిజైన్ అవుతుంది. ఫస్ట్ 1:2 వేసి తర్వాత 1:4 వేసుకుని తర్వాత 1:8 వేసుకున్నట్టయితే మీకు 64కి డిజైన్ అనేది అవుతుంది. లేదా ఇక్కడ 1:4 వేస్తారంటే మీకు 128కి 128 128కి డిజైన్ అనేది అవుతుంది. ఇక్కడ ఫస్ట్ కప్లరు, సెకండ్ కప్లరు 1:4 1:4 వేసి తర్వాత నుంచి 1:8 వేసుకున్నట్టయితే మీకు 128 డిజైనింగ్ అవుతుంది. లేదు ఫస్ట్ కప్లరు 1:2 వేసుకొని తర్వాత 1:4 వేసుకుంటే మీకు 64కి డిజైన్ అనేది అవుతుంది. సో ఈ రకంగా మీరు డిజైన్ అనేది మీ లైన్లో డిజైన్ మీరు మాత్రమే కన్సిడర్ చేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. నెక్స్ట్ డిజైన్ తర్వాత మనకి ఫైబర్ కేబుల్. ఈ ఫైబర్ కేబుల్ విషయంలో మనం చీప్గా ఏది వస్తుంది అనేది మనం ఆలోచించుకుంటా కొద్దిగా మంచి బ్రాండెడ్ కంపెనీలో నుంచి మీరు ఫైబర్ తీసుకున్నట్టయితే కొంతకాలం మీకు కంప్లైంట్ ఉండదు, అలాగే పవర్ లాసులు కూడా తక్కువగా ఉంటుంది. చాలా కంపెనీలు ఉన్నాయి, వేరే కంపెనీలు చాలా ఉన్నాయి. ఇది ఫైబర్ని బట్టి ఫైబర్ మనకి ఎంతలో వస్తుందంటే ఇప్పుడు బ్రాండెడ్ కంపెనీలు అయితే 1 kmకి 0.35 dBm లాస్ వస్తుంది ఒక మంచి బ్రాండెడ్లో మీరు ఫైబర్ వాడినట్టయితే. లేదు మనకి చీప్గా వస్తుంది అనేసి మీరు అనుకుని ఏది పెడితే అది కొన్నట్టయితే అవి 1 kmకి 0.6 dBm వరకు మీకు పవర్ లాస్ని అయితే చూపిస్తాయి. సో మీరు కేబుల్ని ఎంచుకునేటప్పుడు కూడా మంచి బ్రాండెడ్లోదే మంచి కేబుల్ని అయితే మీరు మెయిన్ లైన్కి కానీ అలాగే FTTH కానీ మీరు వాడండి. ఇంకొకటి ఏంటంటే ఫైబర్ కేబుల్లో మెయిన్ లైన్కి మ్యాక్సిమం 6 కోర్ వాడడం బెటర్. 6F మెయిన్ లైన్కి 6F, అలాగే లూప్ లైన్కి 4F, అలాగే హౌసెస్కి 2F. ఇది మనకి మ్యాండేటరీ. మెయిన్ లైన్ అంటే మీకు ఆల్రెడీ మీకు స్ట్రీట్ వైజ్గా మనం డివైడ్ చేసుకున్నాం కదా, అది మెయిన్ రూట్లో వెళ్ళే ఫైబర్ని మీరు 6F వాడుకోండి. ఆ స్ట్రీట్ లైన్లోకి వెళ్ళేదాన్ని 4F వాడుకోండి. ఇంటికి వెళ్ళేదానికి 2F అయితే బెటర్, మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే ఈ 6F ఈ 4F కూడా కాస్త థిక్నెస్ ఉన్నదే తీసుకోండి. కేబుల్ అనేది థిక్నెస్ ఉండాలి. మరి 4Fలో 6Fలో 12Fలో కూడా మరీ సన్నగా ఉన్న కేబుల్స్ వచ్చేస్తున్నాయి. అవి మనకి లైన్లో ఇబ్బంది అయితే కలుగుతుంది. కాబట్టి మీరు కేబుల్ వీలైనంత వరకు మంచి థిక్నెస్ ఉన్నదే తీసుకున్నట్టయితే స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ఇప్పుడు జియో వైర్లు గట్రా ఏం వాడట్లేదు, డైరెక్ట్గా 4-4 లాగేస్తున్నాం. కాబట్టి కాస్త థిక్నెస్ ఉన్న మంచి బ్రాండెడ్ కంపెనీలో అయితే మనం వాడుకుంటే మనకి చాలా వరకు ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్ ఫైబర్ కప్లర్స్ ఆర్ స్ప్లిటర్స్. ఇక్కడ ఫైబర్ కప్లర్స్ ఆర్ స్ప్లిటర్స్కి వచ్చేసరికి మనకి కప్లర్స్ 2 టైప్స్ ఉన్నాయి. కప్లర్స్ అనేవి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి PLC, రెండోది రేషియో. 2 రకాలు. PLC అంటే ఎలా ఉంటాయి, అవి సమానమైన పవర్ని డివైడ్ చేస్తాయి. అవి ఎలా ఉంటాయంటే 1:2, 1:4, 1:8, 1:16, 1:32 ఇలా ఉంటాయి. PLC కప్లర్స్ అంటే ఇవి ఇలా ఉంటాయి. PLC కప్లర్స్ ఈ రకంగా ఉంటాయి మనం చూడడానికి. రేషియో కప్లర్స్ ఎలా ఉంటాయండి, అవి 90-5, అలాగే 30-70
ఈ విధంగా డిఫరెంట్ రేషియోలో మనకి ఎలా కావాలనుకుంటే ఆ రేషియోలో మనకి ఈ కప్లర్స్ అనేవి మనకి దొరుకుతాయి ఈ కప్లర్లు. సో మన FTTH లైన్ డిజైనింగ్ లో మనం ఈ పిఎల్సి స్ప్లిటర్స్ మాత్రమే మనం వాడాలి. ఈ టైప్ ఆఫ్ స్ప్లిటర్ మాత్రమే మనం వాడినట్టయితే పవర్ అనేది సమానంగా డివైడ్ అవుతుంది. ఇవి కూడా మనం బ్రాండెడ్ లో నుంచే మనం తీసుకోవడం బెటర్. ఎందుకు అంటే ఈ కప్లర్లో కూడా మనం పవర్ లాస్లు అనేవి ఉంటాయి. ఇందులో పవర్ లాస్లు ఎలా ఉంటాయంటే కప్లర్లో పవర్ లాస్లు ఎలా ఉంటాయంటే సపోజ్ మనం 1:2 చూసుకున్నట్టయితే 3.5 dBm, 1:4 చూసినట్టయితే 6.5 dBm, 1:8 చూసినట్టయితే 10.5 dBm. ఇలా పవర్ లాస్లు అనేవి ఉంటాయి. dBm అంటే ఇవి కంపెనీని బట్టి ఒక 1 dB లేదంటే 1/2 dB అనేది వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇవి తీసుకునేటప్పుడు కూడా బ్రాండెడ్ లో తీసుకుంటే మనకి పవర్ లాస్ అనేది తగ్గుతుంది. లేదు అంటే ఇతర కంపెనీల నుంచి మనం తీసుకున్నట్టయితే ఈ పవర్ లాస్ అనేవి పెరగడం జరుగుతుంది. దాని ద్వారా కూడా మనకి పవర్ లాస్లు రావడానికి అవకాశం ఉంది. సో స్ప్లిటర్లు కొనేటప్పుడు కూడా మనం పిఎల్సి స్ప్లిటర్లో ఒక మంచి బ్రాండెడ్ కంపెనీ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మనకి పవర్ లాస్లు అనేవి తగ్గుతాయి. నెక్స్ట్ WDM ఆర్ EDFA. మన నెట్వర్క్లో అత్యంత కీలకమైనటువంటి డివైస్ ఇది. మన నెట్వర్క్ అంతా ప్రశాంతంగా ఉండాలన్నా, మనం ఇబ్బందులు పాలు పడాలన్నా అత్యంత కీలకమైన డివైస్. ఇక్కడ WDM అండ్ EDFA ఇంటర్నెట్ కనెక్షన్ తో పాటు మేము కేబుల్ టీవీ ఇంటర్నెట్ రెండు కలిపి ఇస్తాము అని అనుకున్న వాళ్ళు WDM తీసుకుంటారు. ఓన్లీ మేము కేబులే ఇస్తాం అనుకున్న వాళ్ళు EDFA తీసుకుంటారు. సో ఇక్కడ మనకి WDMకి EDFAకి తేడా ఏంటంటే WDM లో చూసారా బ్లూ కలర్ అలాగే గ్రీన్ కలర్ పోర్ట్స్ ఉన్నాయి. అంటే ఈ బ్లూ కలర్ అనేవి ఇంటర్నెట్ ఇన్పుట్స్, ఈ గ్రీన్ కలర్ అనేవి కామన్ అవుట్పుట్స్. అంటే ఇంటర్నెట్ అలాగే కేబుల్ టీవీ రెండు మిక్స్ అయ్యి బయటికి వస్తుంది. ఈ గ్రీన్ కలర్ అనేది కేబుల్ టీవీ ఇన్పుట్. ఈ కేబుల్ టీవీ ఇన్పుట్ నుంచి కేబుల్ టీవీ ఇస్తాం. ఈ బ్లూ కలర్ నుంచి ఇంటర్నెట్ ఇన్పుట్ గా ఇస్తే ఈ గ్రీన్ కలర్ నుంచి ఇది మిక్స్ అయ్యి మనకి బయటకు రావడం జరుగుతుంది. ఈ WDM లో లేదా EDF లో మనకి +16 dBm, +14 dBm, అలాగే +19 dBm, +21 dBm, +22 dBm ఇలా రకరకాల పవర్లతో మనకి ఈ WDM అనేవి మనకి దొరుకుతాయి. కానీ కొంతమంది ఎక్కువ పవర్ వస్తుంది అన్న ఆలోచన మీద 21, 22కి కొంతమంది వెళ్ళడానికి చూస్తారు. 21, 22 dBm తీసుకుంటే ఎక్కువ పవర్ వస్తుంది కదా, మనకి మాటికి పవర్ ఎక్కడైనా ఫైబర్ టైట్ అయినా మనకి ఇబ్బంది ఉండదు అన్న ఆలోచన మీద ఇవి అయితే కొంతమంది ప్రిఫర్ చేస్తున్నారు. సో నా ఉద్దేశ ప్రకారంగా అయితే ఇవి వేసేటప్పుడు మన గ్రౌండ్లో ఉన్నటువంటి ఫైబర్ క్వాలిటీ అలాగే స్ప్లిటర్ తాలూకా క్వాలిటీ కూడా బాగోవాలి. బ్రాండెడ్ మంచి క్వాలిటీ ఫైబర్, మంచి క్వాలిటీ స్ప్లిటర్స్ ఉంటే మాత్రమే ఈ 21 dBm, 22 dBm ని మనం వాడాలి. లేదు అనుకుంటే ఫైబరు స్ప్లిటర్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ 21, 22 dBm లో. అలాంటప్పుడు మేజర్గా మనం 19 dBm అయితే మనకి సేఫ్. 19 dBm మనకి సేఫ్. సో నా ఉద్దేశ ప్రకారంగా ఏంటంటే 19 dBm అనేది బెటర్ అని నేను చెప్తున్నాను. నెక్స్ట్ WDM తీసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం ఒక జాగ్రత్త అయితే తీసుకోవాలండి. WDMలో ఒరిజినల్ JDS పంపు ఉన్నది WDM తీసుకోవాలి. కంపెనీ వాళ్ళతో మనం మాట్లాడుకొని, ఒక బ్రాండెడ్ కంపెనీతో మనం మాట్లాడుకొని, ఒకవేళ 1000-2000 ఎక్కువైనా సరే ఒక మంచి కంపెనీదే మనం తీసుకోవడం బెటర్. అలాగే మనకి స్టాండ్ బై ఇవ్వటానికి అవకాశం ఉన్న కంపెనీ నుంచి తీసుకోవడం కూడా మంచిది. ఎందుకంటే ఎలక్ట్రికల్ డివైస్ కాబట్టి మనం ఎంత బ్రాండెడ్ కంపెనీలో నుంచి మనం తీసుకున్నప్పటికీ డివైజెస్ అనేవి కంప్లైంట్ అయిన రావచ్చు.
సో వచ్చినప్పుడు మనకి ఇమీడియట్ గా స్టాండ్ బై ఇచ్చే అవకాశం ఎక్కడైతే ఉందో చూసుకొని అక్కడి నుంచే మనం ఒక మంచి ఈడిఎఫ్ఏ కానీ లేదంటే డబ్ల్యూడిఎం కానీ మనం తీసుకోవడం అనేది. సో ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు డబ్ల్యూడిఎం కి 2 ఇన్పుట్లు ఇవ్వచ్చా అని చాలా మంది మనకి కామెంట్ సెక్షన్ అయితే రావడం జరిగింది. 2 ఇన్పుట్స్ అనేవి డబ్ల్యూడిఎం కి ఇవ్వచ్చు, కానీ ఒకే నెట్వర్క్ నుంచి ఇవ్వచ్చు, వేరు నెట్వర్క్ నుంచి ఇవ్వడానికి కుదరదు. ఎందుకు అంటే డబ్ల్యూడిఎం కి ఇది 1550 సిగ్నల్ ఇన్పుట్ గా తీసుకుంటుంది. 1550 సిగ్నల్ మాత్రమే దీనికి ఇన్పుట్ గా తీసుకుంటుంది. సో 2 నెట్వర్క్లు 1550 మనం ఇస్తే 2 1550 మనం ఇచ్చినట్టయితే అప్పుడు అక్కడ ఒక రకమైన గందరగోళానికి గురయ్యి మనకి ప్రాబ్లం అనేది ఏర్పడుతుంది. కాబట్టి వేరు నెట్వర్క్లు ఇవ్వడానికి అవకాశం లేదు. ఒకవేళ ఈ డబ్ల్యూడిఎంలో ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడ్ అయ్యి వేరే వేవ్ లెంత్ ని తీసుకునేటట్టయితే అప్పుడు మనం ఆలోచించడానికి అవకాశం ఉంది. సో ప్రజెంట్ అయితే ఒకటే ఇన్పుట్, ఒక నెట్వర్క్ నుంచి 2 ఇన్పుట్లు ఇచ్చుకోవచ్చు. ఆ విధంగానే డిజైన్ చేశారు డబ్ల్యూడిఎం. ఈ డబ్ల్యూడిఎం కి ఇన్పుట్ అనేది 1550 వేవ్ లెంత్ లో మాత్రమే ఇది ఇన్పుట్ తీసుకుంటుంది. మీకు వచ్చే మీ కంట్రోల్ రూమ్ కు వచ్చే సిగ్నల్ ఏదైతే ఉందో అది ఈడిఎఫ్ఏ నుంచి వస్తే మీకు 1550 వస్తుంది, లేదు ట్రాన్స్మిటర్ నుంచి వస్తే మీకు 1310 వస్తుంది. ఈ 1310 సిగ్నల్ మీరు డైరెక్ట్ గా డబ్ల్యూడిఎంకి ఇస్తే డబ్ల్యూడిఎం తీసుకోదు. 1550 సిగ్నల్ మాత్రమే డబ్ల్యూడిఎం తీసుకుంటుంది. మీ కంట్రోల్ రూమ్ కి ఈ డబ్ల్యూడిఎం నుంచి కాకుండా ట్రాన్స్మిటర్ నుంచి కానీ సిగ్నల్ వస్తే మీకు 1310 వస్తుంది. సో ఇలాంటప్పుడు మీరు ఇక్కడ ఒక 1550 ట్రాన్స్మిటర్ అయితే మీరు వాడాల్సి ఉంటుంది. 1550 ట్రాన్స్మిటర్ని వాడాల్సి ఉంటుంది. టెర్మినేషన్ బాక్సెస్ ఇవి కూడా మన నెట్వర్క్లో టెర్మినేషన్ బాక్సెస్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ని అయితే పోషిస్తాయి. టెర్మినేషన్ బాక్సెస్ విషయానికి వచ్చేసరికి మన మెయిన్ లైన్లో మాత్రం ఈ చిన్న సైజు బాక్సెస్ మాత్రము ఎవరో వాడకూడదు. ఈ చిన్న సైజు బాక్సెస్ మహా అయితే 1 లేదా 2 కోర్లు స్లైసింగ్ చేసి ఇందులో పెట్టడానికి సరిపోతుంది. కానీ కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎన్ని కోర్లు ఉన్న 12 కోర్లు కూడా ఇది వాడుతున్నారు. ఇది వాడటం వల్ల మనకి ఫైబర్ లాసెస్ అనేవి ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే ఇక్కడ స్పేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల ఫైబర్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉండి ఆ బెండ్ లో మనకి పవర్ లాస్ అయితే రావడానికి అవకాశం ఉంది. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇది వాడుకుంటే సరిపోతుంది. 4 కప్లర్ వేసినా 8 కప్లర్ వేసినా ఇది వాడండి. ఇది వాడి దీంట్లో ఫైబర్ని మనం పెట్టేటప్పుడు ఈ మధ్యలో స్లీవ్స్ని ఇలా పెడతారు కదా, పెట్టినప్పుడు ఫైబర్ని మాత్రం ఈ విధంగా రొటేటెడ్గా ఫైబర్ని ఇలా అమర్చండి. ఫైబర్ని ఈ విధంగా అమర్చండి. ఈ విధంగా అమర్చడం వల్ల మీకు లాసెస్ అనేవి తక్కువగా వస్తాయి. అలా కాకుండా కొంతమంది ఎలా అమర్చుతున్నారంటే ఇలాగా ఈ విధంగా అమర్చుతున్నారు. ఈ విధంగా అమర్చడం వల్ల మనకి ఫైబర్ బెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇక్కడ మనకి పవర్ లాసెస్ అనేవి జరగడానికి అవకాశం ఉంది. ఇళ్లలో దగ్గరలో 1-2 కోర్లు జాయింట్కి అయితే ఇలాంటిది వాడండి. కప్లర్లకి అయితే ఇది అసలు వాడకూడదు. డైరెక్ట్ జాయింట్లకి అయితే మీరు అది కూడా 1-2 జాయింట్ల వరకు పర్వాలేదు. కప్లర్లు వేసినట్టయితే మాత్రం ఇలాంటి పెద్ద బాక్సులు మాత్రమే వాడండి. ఫైబర్ని ఎంత విశాలంగా ఫ్రీగా ఉంచగలిగితే అంతగా మనకి బాగుంటుంది. కంప్లైంట్స్ అనేవి తక్కువగా వస్తాయి. నెక్స్ట్ ప్యాచ్ కార్డ్స్ విషయంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలుసో తెలియకో రకరకాలుగా తప్పులు చేస్తున్నారు. ఇక్కడ మనకి మేజర్గా మనం ఇంటర్నెట్కి కానీ FTTH లైన్లో కానీ 2 టైప్స్ ఆఫ్ ప్యాచ్ కార్డ్స్ వాడతాం. ఒకటి ఇవి బ్లూ కలర్, ఈ బ్లూ కలర్ ఉండేవి. 2 ఇవి గ్రీన్ కలర్ ఉండేవి. మేజర్గా వాడేవి ఇవి 2 వాడుతాం. ఇవి ఎక్కడ వాడాలి అనేది మనకి కన్ఫ్యూజన్లో ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలాగా వాడేస్తున్నారు. ఎందుకు అంటే వీటి తాలూకా
ఈ చివరన దాని ఫైబర్ తాలూకా కటింగ్ అనేది తేడాగా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చూస్తే ఇలా రౌండ్ ఈ విధంగా ఉంటుంది, ఇది చూస్తే ఈ విధంగా వీటి చివర్లో ఈ విధంగా ఉంటాయి. సో ఇలాంటప్పుడు ఇది ఆ కనెక్టర్కి ఫిట్ అవ్వదు. ఇది పెట్టవలసిన కనెక్టర్కి ఇది పెట్టినా, ఇది పెట్టవలసిన కనెక్టర్కి ఇది పెట్టినా అందులో కరెక్ట్గా ఫిట్ అవ్వకపోవడం వల్ల మనకి పవర్ లాసెస్ అనేవి జరుగుతాయి. సపోజ్ ఇక్కడ మనం ఈడిఎఫ్ఏ చూస్తే, ఇక్కడ ఈడిఎఫ్ఏ మనం చూసినట్లయితే ఈ ఈడిఎఫ్కి పైన బ్లూ కలర్ ఇచ్చాడు, కింద గ్రీన్ కలర్ ఇచ్చాడు. ఈ బ్లూ కలర్ ఇచ్చాడంటే మనం అక్కడ బ్లూ కలర్ ప్యాచ్ కార్డ్స్ మాత్రమే మనం వాడాలి. గ్రీన్ కలర్ ఇచ్చాడంటే గ్రీన్ కలర్ ప్యాచ్ కార్డ్స్ మాత్రమే వాడాలి. ఇక్కడ బ్లూ కలర్ కి మీరు గ్రీన్ కలర్ ప్యాచ్ కార్డ్ వాడితే పవర్ లాస్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అది ఆ కోణాలు రెండు ఫిట్ అవ్వు అనమాట. ఎందుకంటే వాటి తాలూకా డిజైన్ తేడాగా ఉంటుంది. ఈ కనెక్టర్ కి ఈ ప్యాచ్ కార్డు మాత్రమే వాడాలి, ఈ కనెక్టర్ కి ఈ ప్యాచ్ కార్డు మాత్రమే వాడాలి. అలా వాడినట్టయితేనే మనకి మీకు పవర్ అనేది ఫ్రీక్వెంట్ గా వస్తుంది. నేను చూసాను కొంతమంది ఆపరేటర్లో ఇక్కడ బ్లూ కలర్ ప్యాచ్ కార్డులు కూడా కొట్టి ఉన్నాయి. బ్లూ కలర్ ప్యాచ్ కార్డు కొట్టుంటే అక్కడ కనీసం 2-3 dB వేరియేషన్ అనేది వస్తుంది. గ్రౌండ్ లోకి వెళ్ళేసరికి పవర్ లాస్లు మనకి కనిపించి ప్రోగ్రామ్ అనేది స్టిల్స్ రావడం మొదలవుతుంది. సో అలాంటప్పుడు మనకి ఎక్కడిక్కడ బ్లూ ఉంటే బ్లూ వాడండి, గ్రీన్ ఉంటే గ్రీన్ వాడండి. మీరు రౌటర్లు వాడేటప్పుడు కూడా, ఇంటర్నెట్ రౌటర్ వాడేటప్పుడు కూడా రౌటర్ బ్యాక్ సైడ్ బ్లూ ఉంటే బ్లూ ప్యాచ్ కార్డు వాడండి, గ్రీన్ ఉంటే గ్రీన్ ప్యాచ్ కార్డునే వాడండి. ఓకే, ప్యాచ్ కార్డు విషయంలో కూడా మనకి ఒక మంచి క్వాలిటీ ఉన్న ప్యాచ్ కార్డ్స్ మాత్రమే మనం వాడుకున్నట్టయితే త్వరగా మనకి లైన్లో కంప్లైంట్ రాదు. కస్టమర్స్ ఏంటి వాళ్ళు ఎలా పడితే అలాగా మడిచేస్తూ ఉంటారు. మడిచిపోయినప్పుడు, ఇది మడత పడిపోయినప్పుడు సిగ్నల్ తగ్గిపోయి స్ట్రక్ అవడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్యాచ్ కార్డ్స్ ఒక మంచి కంపెనీ ప్యాచ్ కార్డ్స్ వాడండి. దాంతోపాటు మనం కస్టమర్ ఇంటి దగ్గర ఈ ప్యాచ్ కార్డ్స్ లూజ్ ఎంత అయితే ఉందో ఆ లూప్ని నీట్గా మనమే కట్టేసి ఎక్కడైనా ఆ టీవీ వెనకాలలో లేకపోతే మరో దగ్గర పెట్టినట్టయితే మనకి మళ్ళా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది చూడాల్సిన అవసరం లేదు. ఏమాత్రం బెండ్ అయినా స్టిల్స్ వస్తాయి. స్టిల్స్ వచ్చి కస్టమర్ ఖచ్చితంగా మనకు కాల్ చేస్తాడు. మనం ఖచ్చితంగా ఎంత దూరంలో ఉన్నా మనం వెళ్ళాలి. సో ఈ ప్యాచ్ కార్డ్ విషయంలో కూడా మనం ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకున్నట్టయితే మనకి ఆ ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ FTTH కనెక్టర్స్. ఈ FTTH కనెక్టర్స్లో కూడా మనం రకరకాల మిస్టేక్స్ అనమాట. రకరకాల మిస్టేక్స్ అంటే చౌకగా వస్తుందని చెప్పి ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ వాడేస్తున్నాం. అలా అని బ్రాండెడ్ కంపెనీలోను కూడా అది బ్రాండెడ్ కంపెనీయే కదా FTTH కనెక్టర్ బాగుంటుందా అనేది కూడా మనకి సమస్యగానే మారింది. సో అలాంటప్పుడు ఒక మంచి FTTH కనెక్టర్ని మనం WDM ద్వారా వాడినప్పుడు మనకి 1550 సిగ్నల్ మాత్రమే అవుట్పుట్గా బయటకు వస్తుంది. సో అలాంటప్పుడు మనం 1550 కనెక్టర్లు మాత్రమే మనం వాడాలి. అలాగే ఒకవేళ మీరు ట్రాన్స్మిటర్ ద్వారా ఇచ్చినట్టయితే 1310 సిగ్నల్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ ద్వారా కూడా కొంతమంది FTTH చేశారు. తక్కువ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు ట్రాన్స్మిటర్ ద్వారా కూడా FTTH చేశారు. అలాంటి వాళ్ళు 1310 FTTH కనెక్టర్ని వాడాలి. ఈ FTTH కనెక్టర్లో కూడా మనం కొంచెం జాగ్రత్త వహించి మంచి కంపెనీ బాగా ఉన్నవి మనం తీసుకున్నట్టయితే మాటికి పోకుండా ఉంటాయి. పోయినప్పుడు కస్టమర్తో మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మేజర్గా మనకు కావాల్సింది FTTH కనెక్షన్లో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఫైబర్ ఇన్పుట్ అంటే ఈ ఫైబర్ ఇన్పుట్ అంటే మనకి MSO దగ్గర నుంచి మనకు వస్తున్న ఇన్పుట్. MSO దగ్గర నుంచి మనకు వస్తున్న ఇన్పుట్ ఏంటి అనేది మనకి తెలియాలి. ఏంటనేది తెలియాలి అంటే మనకి MSO ట్రాన్స్మిటర్ నుంచి పంపిస్తే మనకి 1310 పంపిస్తారు. EDFA ద్వారా పంపించినట్టయితే 1550 మనకి పంపిస్తారు. ఈ వచ్చి సిగ్నల్ కూడా మినిమం మనకి ఒక -2 కానీ ఒక 0 కానీ ఉన్నట్టయితే మనకి బెటర్ అనమాట. అప్ అండ్ డౌన్ లేకుండా సిగ్నల్ ఇన్పుట్ సిగ్నల్ వచ్చే విధంగా మనం చూసుకోవాలి. ఒకవేళ MSO దగ్గర నుంచి 1310 వచ్చినట్టయితే మీరు ఒక 1550 ట్రాన్స్మిటర్ని అయితే మీరు కొనాల్సి ఉంటుంది. 1550 ట్రాన్స్మిటర్ని కొనాల్సి ఉంటుంది. ఏది MSO దగ్గర నుంచి డైరెక్ట్గా 1550 సిగ్నల్ వచ్చి -2 కానీ 0లో కానీ మీకు పవర్ మినిమం వచ్చుంటే
మీకు ట్రాన్స్మిటర్తో పని లేదు. కొంతమంది ఈ పవర్లు వచ్చిన 1550 వచ్చిన ట్రాన్స్మిటర్లు కూడా వేసేస్తున్నారు. అది వేస్ట్ ఖర్చు. ఎందుకంటే ఆ ట్రాన్స్మిటర్ అంటే కనీసం ఒక 10,000 రూపాయల దగ్గరలో ఉంటుంది. సో ఇన్పుట్ కానీ 1550లో వచ్చి -2 or 0లో వచ్చినట్టయితే మీరు ట్రాన్స్మిటర్ని కొనక్కర్లేదు. స్టేబుల్గా వస్తే మీరు కొనక్కర్లేదు. ఒకవేళ మీ ఎంఎస్ఓ దగ్గర నుంచి 1310 సిగ్నల్ వచ్చినా, లేకపోతే లో పవర్ వచ్చినా, సిగ్నల్ అనేది స్టేబుల్గా లేకపోయినా మీరు ఒక ట్రాన్స్మిటర్ అయితే మనం కొనాలి. అది కూడా ఏజీసీ కొనుక్కుంటే బెటర్ అనమాట. ఏజీసీ కొనాలి. 1310 సిగ్నల్ వచ్చినా మీరు ట్రాన్స్మిటర్ని కొనాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్మిటర్ 1310 ఇన్పుట్గా తీసుకుంటుంది, అవుట్పుట్గా 1550 ఇస్తుంది. సో ఇది పట్టుకొని వెళ్ళి మన WDM కనెక్ట్ చేసుకుంటే మనకి WDM రన్నింగ్లోకి వచ్చేస్తుంది. ఎలాంటి సమయంలో మనం కొనాలి? 1310 ఇన్పుట్ మీకు వస్తున్నట్టయితే, మీ కంట్రోల్ రూమ్కి 1310 ఇన్పుట్ వచ్చినట్టయితే అప్పుడు కొనాలి. లేదు అనుకుంటే మీకు లేజర్ పవర్ తక్కువగా వస్తున్నట్టయితే అప్పుడు కొనాలి. ఒకవేళ లేదు అనుకుంటే సిగ్నల్స్ కానీ ఏమైనా అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా అవుతుంటే, లేజర్ తగ్గడం పెరగడం గట్రా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఒక ఏజీసీ ట్రాన్స్మిటర్ని అయితే కొని పెట్టుకోవాలి. ఏజీసీ ట్రాన్స్మిటర్ వల్ల మీకు 1310 వస్తే దాన్ని 1550గా చేంజ్ చేస్తుంది. లో పవర్ వస్తే ఇక్కడ పవర్ రేజ్ అవుతుంది. అలాగే సిగ్నల్ అప్ అండ్ డౌన్స్ అయినా ఇక్కడ గెయిన్ అనేది ఆటోమేటిక్గా ఇది అడ్జస్ట్ చేసుకుంటుంది. కాబట్టి మీకు లైన్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఏజీసీ విషయంలో ఈ జాగ్రత్త అయితే మనం తీసుకోవాలి. నెక్స్ట్ స్ప్లైసింగ్ మిషన్. మన కంట్రోల్ రూమ్లో ఉండవలసిన ఎక్విప్మెంట్ గురించి, అలాగే మనం లైన్లో ఉన్నటువంటి కేబుల్ స్ప్రెడ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇవన్నిటిని జాయింట్ చేయాలంటే మనకు ఒక స్ప్లైసింగ్ మిషన్ అనేది మేజర్గా ఇంపార్టెంట్. మీ నెట్వర్క్లోకి ఒక స్ప్లైసింగ్ మిషన్ కొనాలి అని మీరు అనుకుంటే కొనవచ్చు. లేదు అనుకుంటే మీకు దగ్గరలో స్ప్లైసర్ ఎవరైనా మంచి సీనియర్ స్ప్లైసర్ ఉన్నట్టయితే వాళ్ళ చేత మీరు మాట్లాడుకొని స్ప్లైసింగ్ అయితే మీరు చేయించుకోవచ్చు. ఈ స్ప్లైసింగ్ విషయంలో మనం 2 టైప్స్ ఆఫ్ మిషన్స్ ఉంటాయి. ఇందులో ఒకటి కోర్ టు కోర్, 2 క్లాడ్ టు క్లాడ్. మనకి 2 టైప్స్ మిషన్స్ ఉంటాయి. ఇందులో 6 మోటార్స్ 4 మోటార్స్ కోర్ టు కోర్లో ఉంటాయి. క్లాడ్ టు క్లాడ్లో కూడా మనకి అవైలబుల్గా దొరుకుతాయి. అంటే చిన్న మిషన్స్ ఉంటాయి కదా, చిన్న మిషన్స్ మ్యాక్సిమం క్లాడ్ టు క్లాడే మనకి దొరుకుతాయి. క్లాడ్ టు క్లాడ్ కోర్ టు కోర్కి డిఫరెన్స్ ఏంటంటే, మన ఫైబర్ ఇలా ఉన్నప్పుడు, ఉండేటప్పుడు కోర్ టు కోర్ మిషన్ అయింది అనుకోండి, ఈ లోపల ఉన్నటువంటి ఈ భాగాలని ఫోకస్ చేసి అది జాయింట్ చేసుకుంటుంది. కోర్ టు కోర్ అంటే కోర్లు 2 కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని మనకి జాయింట్ చేసుకుంటుంది. ఓకే, ఒకటే ఫైబర్ అయితే అది ప్రాబ్లం లేదు. అంటే ఏ ఫైబర్ అయినా ఒకవేళ రకరకాల ఫైబర్లు ఉండేటప్పుడు, ఒకవేళ సైజులో థిక్నెస్లో కోర్లలో రకరకాల సైజులు ఉంటాయి. ఈ సైజులు ఉండేటప్పుడు కోర్ టు కోర్ అయితే ఈ లోపల కోర్ని అది ఫోకస్ చేసుకుని జాయింట్ చేస్తుంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లము ఉండదు. అదే క్లాడ్ టు క్లాడ్ మిషన్ అయింది అనుకోండి, అది ఏం చేస్తుందంటే ఈ అవుట్ సైడ్ ఉన్నటువంటి ఈ క్లాడ్ని అది ఫోకస్ చేసుకొని జాయింట్ చేస్తుంది. ఒకే ఫైబర్ అయితే మ్యాక్సిమం ప్రాబ్లం ఉంటుంది. కానీ ఒకవేళ అదొక ఫైబరు ఇదొక ఫైబరు, డిఫరెంట్ కంపెనీలు డిఫరెంట్ సైజు కానీ ఏమైనా తేడా ఉంటే అలాంటప్పుడు ఇక్కడ మనకి పవర్ లాసెస్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనకి మ్యాక్సిమం మీరు కానీ స్ప్లైసింగ్ మిషన్ కొనాలి అనుకుంటే కోర్ టు కోర్ కొనుక్కోవడం మంచిదనేసి నా సజెషన్. కంపెనీ ఏదనేది మీరు బ్రాండెడ్లో ఒక మంచి కంపెనీ చూసుకొని కొనుక్కోండి. ఒకవేళ మీకు లోకల్లో మీ వర్క్ వరకే మీరు చేసుకుంటున్నాము, అంతా ఒకటే కంపెనీ మేము ఫైబర్స్ వాడుకుంటున్నాము అనుకుంటే మీ వరకు అయితే మీరు క్లాడ్ టు క్లాడ్కి వెళ్ళొచ్చు. క్లాడ్ టు క్లాడ్లో మనకి 50,000 నుంచి కూడా మనకి మిషన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఓకే, మిషన్స్ కొనడం పెద్ద ప్రాబ్లం కాదు, ఆ వర్క్ చేయడంలో కొంచెం ఇబ్బంది. వర్క్ చేసుకోగలిగి కెపాసిటీ ఉండి వర్క్ చేయగలము అనుకుంటే ఆ ఓపిక మీలో ఉన్నట్టయితే, ఎందుకంటే స్ప్లైసింగ్ మిషన్ వర్క్ అనేది కాస్త చిరాకుతో కూడుకున్న పని.
సో ఆ ఓపిక మీ దగ్గర ఉన్నట్టయితే మీరు మిషన్ కొనుక్కోవచ్చు. ఇదండి ఈరోజు మన జీపీ టెక్ లైఫ్లో FTTHకి సంబంధించి ఒక క్లారిటీ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను. చాలా మంది చాలా రకాలుగా మనల్ని అయితే అడిగారు క్వశ్చన్స్. వీళ్ళందరికీ మనం ఒక క్లారిటీ ఇవ్వాలి అంటే డిఫరెంట్ డౌట్స్ అనమాట ఒక్కొక్కరికి. సో ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో అయితే కాస్త లెంతీ ప్రాసెస్ ఉంది, అయినా సరే మీరు ఓపికగా చూసినట్టయితే మీకు ఇది ఒక మంచి క్లారిటీని అయితే FTTHలో మీకు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.